సీఎంఆర్ డిఫాల్టర్లపై తెలంగాణ ప్రభుత్వం గట్టి ఫోకస్ పెట్టింది. గత 10-12 సీఎంఆర్ కార్యకలాపాలపై ప్రత్యేక ఆడిట్కు మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. సీఎంఆర్ ప్రక్రియలోని ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వ ఆస్తేనని అన్నారు ఆయన. ప్రజాధనం, ప్రభుత్వ ధాన్యం రికవరీకి తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రభుత్వ బకాయిలు వసూలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రెడీ చేశారు. మిల్లర్లకు గడువిచ్చి పెండింగ్ అమౌంట్ రికవరీ చేయడానికి ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. బియ్యం, నగదు, ధాన్యం రూపంలో బకాయిలు వసూలు చేయాలని భావిస్తోంది. విజిలెన్స్ తనిఖీలు, దాడులు కొనసాగించి సీఎంఆర్ అక్రమాల్ని బయటికి తీయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ధాన్యం మళ్లింపు, మోసాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. డిఫాల్ట్ మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకు గ్యారంటీ అమలు, ఆస్తులు జప్తు చేసే ప్రక్రియ కూడా ఉండే అవకాశం ఉంది. రాజిరెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజిరెడ్డి, కంటిన్యూస్ గా మనం చూస్తూనే ఉన్నాము ధాన్యం పక్కదారి పట్టించిన వాళ్ళకి సంబంధించి. సో మంత్రి కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. సో నెక్స్ట్ ఏంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా మొత్తానికి చూసుకున్నట్టయితే సీఎంఆర్ డిఫాల్టర్ల పైన ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకు అంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తారు, ఆ ధాన్యం మిల్లర్లకు ఇస్తారు. మిల్లర్ల నుంచి ఒక క్వింటాలకు 67 కిలోల బియ్యం మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ ప్రభుత్వానికి ఇస్తే రేషన్ దుకాణదారులకు పంపిణీ చేస్తారు. ఇదంతా జరుగుతుంది, ఇదంతా ప్రక్రియ. కానీ గత 10-12 సంవత్సరాల నుంచి ఎక్కడి మిల్లులు అక్కడికి పోతున్నాయి, రైస్ పోతుంది కానీ ఆ ధాన్యం పోతుంది. దానికి తగ్గట్టు బియ్యం మళ్ళీ వెనుకకి ఇవ్వట్లేదు ప్రభుత్వానికి. ఇదంతా కూడా గతంలో పీడీ యాక్ట్లు పెట్టినా కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 6,000 కోట్ల పైగా ఈ యొక్క బియ్యంలో పెద్ద ఎత్తున గోల్మాలు, కుంభకోణం జరిగినట్టు తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. అయితే ఇదే ఆధునిగా చూసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా డెప్త్గా పోవాలి, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, సీఎంఆర్ గోల్మాల్ విషయాలు పూర్తిగా ఆరా తీయాలనేది కూడా గత 10-12 సంవత్సరాల నుంచి ఏం జరిగినాయి, ఏ మిల్లుకి ఎంత ధాన్యం సేకరించారు, వాళ్ళు రిటర్న్గా ఎంత బియ్యం ఇచ్చారు, ఎంత బియ్యం మళ్ళీ ఇంకా పెండింగ్లో ఉన్నది, ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఈ గోల్మాల్ వెనకాల ఉన్నటువంటి తతంగం ఏంటి, ఇవన్నీ కూడా బయటకు తీయడానికి ఆడిట్ జరపాలని చెప్తున్నారు. అదేవిధంగా విజిలెన్స్ ఇంకా తనిఖీలను ముమ్మరం చేయాలి, ఎక్కడికక్కడ పీడీ యాక్ట్లు పెట్టాలి, అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ రికవరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎంత అయితే బియ్యం తీసుకున్నారు, బియ్యం రావాలో ప్రభుత్వానికి ఆ బియ్యం రికవరీ చేయాలి. లేని పక్షంలో నగదు రికవరీ చేయాలి. లేని పక్షంలో ఆస్తులను కొంతమంది సీఎంఆర్ డిఫాల్టర్స్ గురించి టెలికాస్ట్ చేస్తూ వస్తున్నాము. వాళ్ళ విషయంలో ఏంటి యాక్షన్స్ ఏంటి, వాళ్ళ నుండి ఏమైనా రికవరీ ఇప్పటివరకు ఎంతైనా జరిగిందా? అంటే యాక్షన్ తీసుకుంటున్నామని చెప్తున్నారు, బాగానే ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీకి అఫిలియేటెడ్గా ఉన్న రైస్ మిల్లర్స్ దగ్గర కూడా ఈ సీఎంఆర్ ఉండి ఉంటుంది కదా, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారా నిజంగా? అందరికి సమానంగానే ఉండాలి. మీరు చెప్పినట్టు అశోక్, ఒకరికి పక్షపాతంగాను ఇంకొకరికేమో మిత్రపక్షంగా కానీ ఉండకూడదు. చట్టం అందరికీ ఉండాలి. ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో వాళ్ళపైన తనిఖీలు జరగాలి, ఆడిట్ జరగాలి, అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి బియ్యం గింజ, అదేవిధంగా ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఆస్తే, వాటన్నిటిని రికవరీ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా పీడీ యాక్ట్లు పెట్టారు. చూద్దాం రాజిరెడ్డి, చూద్దాం. ముఖ్యమంత్రి స్వయంగా మానిటర్ చేస్తున్నారు కాబట్టి, మంత్రులంతా కూడా చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది సివిల్ సప్లైస్లో ఒక పెద్ద కుంభకోణం కింద, సో తెలంగాణ హిస్టరీలోనే అతిపెద్ద రికవరీ ఇష్యూ కింద కూడా ఇది మారే అవకాశం ఉంటుంది. చూద్దాం ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళని ఎంతవరకు బయటికి రాగలుగుతారు, పొలిటికల్లీ అఫిలియేటెడ్ రైస్ మిల్స్ మీద ఎన్నిటి మీద రైడ్ చేయగలుగుతారు. సో ఇదంతా కూడా చూడాల్సి ఉంటుంది.